హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ అక్షయ్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే, మేము వెళ్తున్నాం నిజామాబాద్ నుంచి మహాకుంభకి వెళ్ళబోతున్నాం. ఈరోజు మా డే 1. ఈరోజు నైట్ మొత్తం ట్రావెల్ చేస్తున్నాం. నేను మా ఫ్యామిలీతో, ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నాం. మొత్తం ఈ వీడియోలో ఏమేమి ఎట్లా ట్రావెల్ చేస్తాం, ఎట్లా వెళ్తున్నాం, మేము మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎట్లా వెళ్తున్నాం, మాకు ప్రయాణం ఎట్లా అనిపిస్తుంది, మొత్తం మీకు ఈ వీడియోలో చూపించేస్తా. చలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. కట్టు ఫ్రెండ్స్, బండి ఒక లుక్ హలో గోయింగ్ టు ట్రిప్. లాంగ్ ట్రిప్ కుంభమేళ కుంభాల. హాయ్ హాయ్. బాయ్, ఇప్పుడే దిగినాం. ఆదిలాబాద్ బార్డర్ దాటింది ఇప్పుడే మా కారు. ఇప్పుడే దిగిపోతాం. చాయ్ ఇప్పుడు టైం నాకు తెలిసి 2 అవుతుంది అనుకుంటా. టైం 2 అవుతుంది. ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం వరకు వెళ్ళిపోతుంది. మొత్తం అర్థమవుతలేదు. నిద్ర చల్లి ఉంది. ఆదిలాబాద్ దాటినాక మొత్తం చల్లగా ఉంది. మొత్తం క్లైమేట్ అడిపోయినాక ఇంకెట్లుంటుంది క్లైమేట్ అని అర్థమవుతలేదు. అడిపోయినాక మీకు చూపించేస్తే ఎట్లుంటుంది మొత్తం. ఇప్పుడైతే పరిస్థితి అయితే మస్తు చల్లగా ఉంది. అర్థమైపోతలేదు. నిద్ర వస్తుంది మొత్తం. విండోలు బంద్ చేసేసారు. మొత్తం చల్లగా ఉందిరా బాబు. విండోలు అయితే అస్సలు ఓపెన్ చేయకూడదు. గుడ్ మార్నింగ్. చలో గుడ్ మార్నింగ్. బన్నీ దగ్గర కాదు కాడ ఎందుకు చెక్ చేయరా? రైట్ సాల్. టైం పాస్ అయితే లేదని మా చెల్లెడ ఊరుకోవట్లేదు. అంటే ఆ బైక్ టైం పాస్ అయితే లేదు. ఆ బండి ముంగడ కూర్చొని తింటుండు. వీళ్ళందరూ తింటారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు డే 2. మేము ఇక్కడ నైట్ నిన్న ప్రయాగరాజ్కి వెళ్ళే రూట్లో నిన్న కాన్పూర్ తర్వాతనే దిగిపోయినాం. అక్కడ పెట్రోల్ బంక్లో ఆగిపోయి నైట్లో స్టే చేసి ఉండే. నైట్ స్టే చేసేసినాక మొత్తం అక్కడనే మేము బయట ఉన్నాం. నేను నా ఫ్రెండ్ ఇంకా మా చెల్లె వాళ్ళు లోపల ఉన్నారు. మా మమ్మీ వాళ్ళందరూ కార్లో. మార్నింగ్ లేచినాక కొంచెం ముంగడికి వచ్చినాక ఇప్పుడు ఫ్రెష్ అప్ అయినాం. ఇక్కడనే చిన్నగా ఒక హోటల్ లాగా ఆగి, ధాబాలో ఆగి ఇక్కడనే ఒక ఫ్రెష్ అప్ అయిపోయినాం. కొంచెం ఫుడ్ కొంచెం తినేసి ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి మెల్ల చాయ్ ఇట్లా ఏమైనా తాగేసి మెల్ల వెళ్ళిపోదాం. మాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ వరకు వెళ్తాం మనం ప్రయాగరాజ్కి. తర్వాత మీకు మొత్తం చూపించేస్తా. మనకి ఏడేడ ఆగుతున్నా మొత్తం చిన్న టెక్సీస్ వేసుకుంటున్నా. ప్రతి ఒక్క దానికి ఏం చిన్నగా అంత ఏం మాట్లాడతలేను, కానీ ప్రతి దానికి ఒక్కొక్క చిన్న టేక్ ఎక్కడెక్కడ ఆగుతున్నా మొత్తం చూపించేస్తాం మీకు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ హోటల్ దగ్గర ఆగినాం. కొంచెం తినేసి కొద్దిగా అయినాక స్టార్ట్ అయిపోతాం. ఫ్రెష్ అప్ అయిపోతున్నాం అందరం. చలో రైట్. అయిపోయింది తినడం. తినేసినాం. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసేసి చాయ్ తాగేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోతాం ప్రయాగరాజ్కి. అంటే నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ లంచ్ చేయడానికి వెళ్తాం. మళ్ళీ లంచ్ చేయడానికి ఆపుతాం. మళ్ళీ బండి ఆపుతాం. ప్రతి చోటు ఎక్కడెక్కడ ఆగుతున్నాం ప్రతి ఒక్కటి చూపించేస్తాం మీకు. ప్రయాగరాజ్ దగ్గర వెళ్ళే రూట్లో మేము ఇక్కడ ఆగినాం. చాయ్ తాగడానికి ఆగినండి. ఇప్పుడే ఇక్కడనే హోటల్ ఉండే, మంచిగా ఉండే చాయ్ అయితే సూపర్ ఉండే మొత్తం మంచిగా. ఎప్పుడైనా మీరు ప్రయాగరాజ్కి వెళ్ళే రూట్లో తెలిసి పక్క ట్రై అయ్యారు చాయ్. ఇక్కడ అయితే సూపర్ ఉంది. ఇప్పుడే ఆపినాం. అప్పుడు నుంచి ఒక 100 కిలోమీటర్స్ లొకేషన్ అన్న బండి మీద. వేరే ఉంది మొత్తం సీన్ అయితే. మొత్తం వ్యూ అయితే సూపర్ ఉంది. ఇక్కడ నార్త్లో చూపించేస్తా మొత్తం ఎట్లుంది. మొత్తం వేరే ఇట్లా మంచి వ్యూస్ ఎట్లున్నాయి మొత్తం చూపించేస్తా మీకు వ్యూలా. ఇదైతే మంచిగా ఉంది నా ఛాయ్ మొత్తం. బాయ్. హలో ఎవ్రీవన్, ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఇక్కడనే ఆగిన మధ్యలో ప్రయాగరాజ్కి వెళ్ళే రూట్లో మధ్యలో ఆగిపోయినాం. ఆగేటప్పుడు ఎండ చాలా గట్టి కొడుతుంది. ఇక్కడ ఫ్రీగా అన్నదానం జరిగింది ఇప్పుడు దాకా. మన మంచిగా జరిగింది. ఫుడ్ చాలా మంచిగా ఉంది.
ఇట్లానే మన దారిలో మనకు మొత్తం ఫుడ్ దొరుకుతూనే ఉంటుంది, వాటర్ దొరుకుతూనే ఉంటుంది. కాబట్టి మీరు ఏం టెన్షన్ తీసుకోకూడదు. వచ్చేటప్పుడు మనకు అన్ని మధ్యలో దారులను దేవుడు మనకి కనకరిస్తూ ఉంటాడు. అందుకని మీరు ఏం టెన్షన్ లేకుండా హ్యాపీగా వచ్చేయచ్చు. సేఫ్గా రావండి. కొంచెం మన తప్పు ఉన్నా వేరే వాళ్ళు తప్పు ఉన్నా ట్రాఫిక్లో యాక్సిడెంట్స్ అయితే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు మెల్లగా జాగ్రత్తగా వస్తే ఇంకా మంచిది. कब से स्टार्ट किए आप ये 10 दिन हो गया, 10 दिन हो गया। सब जो कुंभ में जा रहे थे लोग, महाकुंभ में, जैसे आप लोग जा रहे हो, आप लोग जैसे लोग जा रहे हैं, उनके लिए ये निःशुल्क भारतीय जनता पार्टी की तरफ से माननीय डिप्टी सीएम राजेश शुक्ला जी की तरफ से और पूर्व विधायक केपी त्रिपाठी जी की तरफ से अभी आए भी हैं, उनकी तरफ से ये निःशुल्क और सेवा है यात्रियों की। कितने दिन तक रहता है ये सेवा आपकी? ये अभी तो 1-2 दिन और रहेगा, 1-2 दिन और रहेगा। टाइम क्या भी रहता? टाइम नॉन स्टॉप है ये, रात में भी है, दिन में भी है, दोपहर में भी है, शाम को भी है, सुबह भी है। सबको भरपूर खाना सबको भरपूर अनलिमिटेड, आप जितना खाना चाहो उतना खाओ। क्या क्या मिलेगा आपको? दाल है, इसमें सब्जी है, कढ़ी है, चाय है, बिस्किट है, पानी है, ऐसी सारी चीज़ों की यहाँ पे सब उपलब्ध कराई गई है फ्री ऑफ कॉस्ट लोगों के लिए, ताकि जो जा रहे हैं उन्हें तकलीफ होती है, भूख लगती है, जाम लग गया था तो कहीं खाने पीने की प्रॉब्लम हो रही थी, इसलिए किया गया। धन्यवाद। ऐसी सेवा आप करते रहें। बिल्कुल बिल्कुल करते रहें।